రాజ్యాంగం ప్రకారం మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఈ భావ ప్రకటన స్వాతంత్ర హక్కు అనేటటువంటిది మన భావాలను వ్యక్తపరుచుకునేటటువంటి అది తీవ్రవాదులకి కూడా ఉంటుంది. అయితే దేశ ద్రోహాన్ని అంగీకరించం, అట్లాంటి వాటి మీద నిషేధించవచ్చు. ఆ నిషేధం విధించినప్పుడు వాళ్ళకి మళ్ళీ మన క్రాస్ చెకింగ్ మెకానిజం ఏదైతే భారత కాన్స్టిట్యూషన్ కల్పించిందో దాని ప్రకారం అప్పీల్ చేసుకోవచ్చు. అట్లా అప్పీల్ చేసుకున్న చోటన మేము తీవ్రవాదులం కాదు అని అవతల భావ ప్రకటన స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు చూపించుకోవాలి, లేదు వాళ్ళు తీవ్రవాదులని నిషేధించినటువంటి ప్రభుత్వం చూపించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం మాట నెగ్గింది, ఖలిస్తానీలు తీవ్రవాదులేనన్నటువంటిది. ఖలిస్తానీల మీద నిషేధాన్ని ట్రిబ్యునల్ అంగీకరించింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నును స్థాపించిన సిక్ ఫర్ జస్టిస్ SSJ సంస్థ మీద నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పొడిగించడానికి ఢిల్లీ హైకోర్టుకు చెందిన UAPA ట్రిబ్యునల్ సమర్థించింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ఈ సంస్థ మీద గత ఏడాది జూలై 10న చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధాన్ని పొడిగించింది. అయితే చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయా అన్న దాని మీద తీర్పునిచ్చేందుకు జస్టిస్ అనూప్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీ హైకోర్టు ట్రిబ్యునల్ ఆగస్టు 2న ఏర్పాటైంది. ఈ మేరకు ట్రిబ్యునల్ ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా అందుబాటులోకి వచ్చినాయి. ప్రధాని మోడీ సహా హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ని SFJ నుంచి బెదిరింపులు వచ్చాయని కేంద్రం తెలిపింది. పార్లమెంట్ ఎర్రకోట్ల మీద బాంబు దాడి చేస్తామంటూ గత ఏడాది జూలై 22 వాయిస్ సందేశం పంపిందని చెప్పి పేర్కొంది. భారత్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో SFJ హస్తం ఉందని వెల్లడించింది. ప్రత్యేక ఖలిస్తానీ దేశం పేరుతో పంజాబ్లో వేర్పాటు భావజాలకు మద్దతు ఇస్తూనే ఉందని తెలిపింది. భారత్ దళాలపై పోరాడాలని ఆందోళన చేస్తున్న రైతులని పన్నును రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని కేంద్రం వెల్లడించింది. దీన్ని అంగీకరిస్తూ నిషేధాన్ని పొడిగించింది.